ఏమనంటే ఫహీం ఖురేషి ఆల్రెడీ ఈడీ కేసులు ఫహీం ఖురేషి మీద ఉన్నాయి. నేను మళ్ళా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఈ ఫహీం ఖురేషి లాంటి వాడు బయట తిరగడం చాలా డేంజర్. మీకు నిజంగా దమ్ములు ఉంటే బీజేపీ వాళ్ళకి వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి. ఫహీం ఖురేషి మీద ఆయన ఆస్తులు ఎట్లా, ఆయన కార్లు ఎట్లా వచ్చినాయి, అన్ని కార్లు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు దేని మీద పెడతారు? గురుకులాల్లో ఉద్యోగాలు ఫహీం ఖురేషి అమ్ముకున్నాడు. ఈ ఫహీం ఖురేషి సాక్షాత్తు రేవంత్ రెడ్డి బినామీ. రేవంత్ రెడ్డితో ఎన్నోసార్లు ఫుట్బాల్ ఆడిండు. రేవంత్ రెడ్డి హమీ తుమి ఏకైరా ఫహీం ఖురేషి రారాబాయ్ అని చెప్పి కౌలించుకున్నారు. ఈ ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక బ్యాచ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు గురుకులంలో అవకతవకలు జరిగినాయి, కొన్ని పోస్టులను అమ్ముకున్నాడు అన్న దాంట్లో ఫహీం ఖురేషి ఉన్నాడు. దాన్ని ఎంక్వైరీ చేసి మళ్ళీ ఈడీ రంగంలోకి దిగి ఇటువంటి వాళ్ళను మీరు అరెస్ట్ చేయాలా? నీతిగా నిజాయితీగా ఇప్పుడన్నా బీజేపీ వెళ్ళండి. వాషింగ్ పౌడర్ నిర్మాలు వద్దు. ఇంకా ముందు మళ్ళీ 5 ఏళ్ళు కూడా బీజేపీ కేంద్రంలో ఉండాలంటే ఇవన్నీ కూడా మీరు చేయాల్సిందే, తప్పదు. సో దీని గురించి నేను బండి సంజయ్ గారిని కూడా అడుగుతున్నా, ఈ ఫహీం ఖురేషి మీద నిఘా పెట్టండి. సెంట్రల్ హోమ్ అఫైర్స్ మీరే కదా బండి సంజయ్ గారు. సో దీన్ని మూవ్ చేయండి. ఈయన మీద కావాలంటే మీకు ఏమేం కేసులు ఉన్నాయో అన్ని డీటెయిల్స్ మేము మీకు ఇస్తాము. ఈడీ కేసు నమోదై ఉంది, ఆల్రెడీ ఎంక్వైరీ కూడా ఈయన మీద జరిగింది. తర్వాత ఏదో ఒకటి చేసి తలకిందులై బయటకు వచ్చిండు. ఇప్పుడు మళ్ళా ఇదే ప్రభుత్వంలో కీలక పాత్ర ఫహీం ఖురేషి చేస్తున్నాడు, కీలక పాత్ర వహిస్తున్నాడు. ప్రతి బిల్లో ఏది కావాలన్నా 10%, 20% డబ్బులు కమిషన్ తీసుకుంటున్నాడు, పైసలు సంపాదించుకుంటున్నాడు. ఒక్క ఫహీం ఖురేషిని పడితే వెనకాల ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కలుగులో ఉన్న ఎలుకలన్నీ బయటకు వస్తాయి. రాసి పెట్టుకోండి. గురుకులంలో ఏవైతే అవకతవకలు జరిగినాయో టీచర్ల ఉద్యోగాలు అమ్ముకున్నారో, టీచర్లు మొన్న వచ్చి కూడా రోడ్డు మీదకి వస్తే ఏ మీడియా కూడా చూపించలేదండి. ధర్నా చేసిరు టీచర్లు. ఎవరైతే రిక్రూట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఎగ్జామ్స్ రాసినంతా ధర్నా చేసిరు. నీతిగా నిజాయితీగా లేదు, వెనకాల అమ్ముడు పోయినాయి. ఒక్కొక్క ఉద్యోగం 10 లక్షలు 20 లక్షలకు అమ్ముకున్నాడు ఫహీం ఖురేషి అని చెప్పి. సో మరి ఏమంతా అడుగుతారు ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రూఫ్ కావాలని చెప్పి. ఆ ప్రూఫ్లు కూడా అన్నీ ఉన్నాయి. మేము ఎక్కడిస్తాం? అది మీకు ఇయ్యం, కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే సిబిఐకో ఈడీకో ఇస్తాం. అది మీకెందుకు ఇస్తాం? మేము మీకు ఇస్తే దాన్ని ఇంకేమైనా ఉందా? అమ్మో ఇయ్యం మేము, గుర్తుపెట్టుకోండి. సో బండి సంజయ్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరి ఫహీం ఖురేషి అని చెప్పి నిఘా పెట్టండి. ఆల్రెడీ ఈడీ కేసులు ఆయన మీద ఉన్నాయి. ఎన్నో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి, హవాలా ట్రాన్సాక్షన్స్ ఏంది, ఇవన్నీ మీరు అడగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అసలు ఎవరి ఫహీం ఖురేషి? ఒకప్పుడు కార్తిక్ రెడ్డి చుట్టూ తిరుగుతుండే, అతన్ని తీసుకొచ్చిందే కార్తిక్ రెడ్డి. కార్తిక్ అన్న అడ్వర్టైజ్మెంట్లు వేసి సబితాయిందర్ రెడ్డి ఇంటికాడ నించొని అటు ఇటు బొంగరం తిరిగినట్టు తిరిగి వాళ్ళ కాలు మొక్కి వీళ్ళ కాలు మొక్కి వీళ్ళందరూ పోయి తర్వాత రేవంత్ రెడ్డి కనెక్ట్ అయ్యి, జానారెడ్డి కొడుకు జైవీర్ రెడ్డి గారికి కనెక్ట్ అయ్యి, సో వీళ్ళందరికి కనెక్ట్ అయ్యి కమిషన్లు వేసుకుంటూ వీళ్ళకి బ్రోకర్ పనులు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ అన్నిట్లా వేలు పెడుతూ స్పోర్ట్స్ కార్లు ఇవన్నీ బెంజ్ కార్లు ఇవన్నీ కూడా కొనుక్కుంటూ హ్యాపీగా కేసులు కూడా పెట్టించుకొని ఈడీ కేసులు పెట్టించుకొని ఇవన్నీ కూడా వ్యవహరిస్తున్నాడు. సో ఈ ఎవరి ఫహీం ఖురేషి అనేది బండి సంజయ్ గారు మీరు ఫోకస్ పెట్టండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఏమేమి కేసులు ఉన్నాయో అవన్నీ బయటికి తీయండి. గురుకులంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైన న్యాయం బీజేపీ పాత్ర పోషించాలని చెప్పి నేను అంటా ఉన్నా. ఎంత కష్టపడి బీజేపీ తెలంగాణలో పైకొచ్చిందో మీ అందరికి కూడా తెలుసు. అంతే సామాన్యుల పక్షాన బీజేపీ లేకపోతే గ్రాఫ్ దినదిన గండంగా మారిపోయింది. బీజేపీ నాయకులు ముందరికి రావాలా, గ్రౌండ్లో ఉండాలా, ఫీల్డ్లో ఉండాలా, ప్రశ్నించాలా, మాట్లాడాలా, స్కామ్స్ గురించి బయట పెట్టండి, మాట్లాడండి అంటే మీరు హైడ్రాకి చప్పట్లు కొట్టుకుంటా పోతే సామాన్యులు బీజేపీ కూడా వద్దా అంటారు. మరి ఇక మిగిలిన పార్టీ ఏది? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సౌత్ లో బీజేపీ పాగా వేయడం ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. ఒక ఎలక్షన్స్ కి ఒక 1 year ముందు పనిచేస్తామంటే పబ్లిక్ చాలా అప్డేట్ అయి ఉన్నారండి. ఎందుకు అప్డేట్ అయినారు? మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏ ట్యూబ్ అయితే అన్నారో మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ వల్ల కూడా పబ్లిక్ అప్డేట్ అయినారు. ఈ రోజున యూట్యూబ్ లేకుండా పబ్లిక్ ఉండలేరు. ఎందుకు అంటే స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కడు ఇంట్లో ఉండలేడు, టీవీలో వచ్చే వార్తలు ఎవ్వరు చూస్తలేడు. జర్నీ వాళ్ళ పని చేసుకుంటున్నారు, యూట్యూబ్ ఆన్ చేసుకుంటున్నారు, న్యూస్ వింటారు.
అంతెందుకండి, మార్నింగ్ న్యూస్లు స్టార్ట్ చేసినాక పేపర్లు కూడా కొంటలేరు, లైవ్ పెట్టుకుంటారు, డ్రైవింగ్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, వీడియో చూడకపోయినా సరే అరే వార్తలు ఏమొస్తున్నాయి, మార్నింగ్ న్యూస్ మొత్తం కవర్ అయిపోతాయి విందామని అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఊర్లలో ఉన్నోళ్ళు ముసలోళ్ళు కూడా యూట్యూబ్లో చూస్తున్నారు. మీరు యూట్యూబ్ని తీసేయడం మామూలు విషయం కాదు. సో దీని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దయచేసి నేను కిషన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, బండి సంజయ్ గారికి ఒకటే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కిషన్ రెడ్డి గారే పార్టీ అధ్యక్షులు కాబట్టి కిషన్ రెడ్డి గారు తెలంగాణలో ఏం జరుగుతుందో మీరు ఫోకస్ పెట్టి మాట్లాడకపోతే విపరీతమైనటువంటి విపత్కర పరిస్థితులు తెలంగాణలో ఏ నేషనల్ పార్టీని కూడా ఇక ముందు నమ్మరు అని చెప్పి మీ మేలు కోరి చెప్తా ఉన్నా. లేదు సలహాలు ఇస్తే తీసుకుంటాం మార్చుకుంటాం అంటే ఓకే, లేదు అంటే ముందు ముందు ఏ నేషనల్ పార్టీని కూడా తెలంగాణ నమ్మరు. తెలంగాణలో జరిగే పరిపాలన వల్ల జనాల్లో మొత్తం కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలంటే ధైర్యం చేస్తలేరు. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోయినా కానీ అయితే డబ్బులు ఇచ్చి గెలుస్తుంది కాంగ్రెస్, కానీ మనస్ఫూర్తిగా ఎవడు కూడా ఓట్లేడు. ఒకవేళ డబ్బులు ఇచ్చినా సరే కాంగ్రెస్ని ఓడగొట్టే ప్రయత్నమే చేస్తారు. ఎందుకని? కాంగ్రెస్ చేసినటువంటి పని వల్ల, ఈ అడ్మినిస్ట్రేషన్ వల్ల మరి ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం ఒకవేళ కేంద్రంలో వచ్చినా రాకున్నా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ మళ్ళా అధికారంలోకి రాదు. పబ్లిక్ నమ్మరు. మొత్తం 3 చెరువుల నీళ్లు పబ్లిక్ తాగుతున్నారు స్టిల్. నేను మళ్ళా చెప్తున్నా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్కైనా స్ట్రాంగ్ రిపోర్ట్ పబ్లిక్ రిపోర్ట్. పోయి పబ్లిక్ని అడగండి, వాళ్ళ బాధను అడగండి. పోనీ మేము అంటున్నారు కదా, మమ్మల్ని అంటున్నారు కదా, రెచ్చగొడుతున్నామని అంటున్నారు కదా, మీరు మారువేషాలలో పోయి కనుక్కోండి సార్ అని చెప్తున్నాను నేను. ఏమొద్దు, మేమేం రెచ్చగొట్టాం, మేమేం మాట్లాడడం, వాళ్ళ సమస్యను మా సమస్యగా మేము తెర మీద తీసుకొస్తున్నాం. కానీ మీరు పోండి, ఎంక్వైరీ చేసుకోండి. నా ముక్కు నేలకు రాస్తా. ఒక 100 మందిలో 50% మంది అన్న పాలన బాలేదని చెప్పకుంటే నా ముక్కు నేలకు రాస్తా, శరణో రేవంత్ అన్న అని చెప్పి దండం పెట్టి కాలు పట్టుకుంటా. నేను చెప్తున్నా, ఇది నా సవాల్, ఇది రేవంత్ రెడ్డి గారికి. మీరేమన్నా అనుకోండి, ఓకే.